ఒక వ్యక్తికి గ్రహదోషాలు, దృష్టి దోషం, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, సంతానం కలగకపోవడం, సంతానం వృద్ధిలోకి రాకపోవడం, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం మొదలైన సమస్యలు ఉన్న వారికి ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక మంచి పరిహారం చెప్తాను. అలాగే ఈ పరిహారం వలన జనాకర్షణ, ధనాకర్షణ కూడా పెరుగుతుంది. వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ పరిహారం ఏ విధంగా చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, ఉక్కు నగరం, సెక్టర్ 8లో ఉంటుందండి. ఇది చాలా పురాతనమైన ఆలయం. 2025వ సంవత్సరం జనవరి 29వ తారీఖున చెల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారండి. ఆ రోజు మేము ఈ ఆలయానికి వెళ్ళాము. దాదాపుగా 1500 నుండి 2000 వరకు జనం అయితే వచ్చారండి. చూస్తున్నారు కదా, అసలు ఎంత పెద్ద క్యూ ఉందో. బయట వరకు నించున్నారు. చాలామంది అయితే వచ్చారు. దూర ప్రాంతాల నుండి కూడా, ఇది చాలా పురాతనమైన ఆలయం కాబట్టి ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారండి. వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఇక్కడ కూష్మాండ దీపాన్ని వెలిగిస్తారు. కూష్మాండ దీపం అంటే బూడిద గుమ్మడికాయ దీపం అండి. కాలభైరవ స్వామి వారికి చాలా ప్రీతికరమైన దీపం ఇది. ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని దాన్ని అడ్డంగా కోసి అందులో ఉన్న గింజలని, పిక్కలని తీసేసి డొల్లగా చేసి ఆ గుమ్మడికాయకి పసుపు రాయాలండి. అలాగే పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి. అందులో నల్ల నువ్వుల నూనె పోయాలి. పోసిన తర్వాత 2 పెద్ద ఒత్తులని ఒక ఒత్తిగా చేసి అందులో పెట్టుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఆ విధంగా చేసుకోవాలి. అదే మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, బాగా పురాతనమైన టెంపుల్స్ అయితే వాళ్ళే మనకి డైరెక్ట్గా అవన్నీ చేసేసి అమ్ముతారు. మనం అక్కడ కొనుక్కోవచ్చు. ఆ దీపాన్ని వెలిగించడానికి మనకి ఒక అగరబత్తి ఇస్తారండి. అలాగే కర్పూరం కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి, ప్లేట్లో వాళ్ళు సాల్ట్ వేస్తున్నారు. సాల్ట్ వేసిన తర్వాత మనకి ఆ గుమ్మడికాయ అలాగే నవధాన్యాల ప్యాకెట్ కూడా ఇస్తారు. ఆ నవధాన్యాలని ఆ సాల్ట్ మీద అలాగే ఆ గుమ్మడికాయ మీద కూడా చుట్టూరా మనం వెయ్యాలండి. సాల్ట్ అంటే నార్మల్ సాల్ట్ కాదు, అది కల్లుప్పు. ఇక్కడైతే ఆ దీపాన్ని 100 రూపీస్కి అమ్ముతున్నారు. ఇక్కడైతే మనకి అంతా రెడీమేడ్గా దొరుకుతుందండి. టెంపుల్లో ఏ విధంగా చేయాలో చెప్తున్నానండి, తర్వాత ఇంట్లో ఏ విధంగా చేయాలో చెప్తాను. ఈ బూడిద గుమ్మడికాయని మనం తీసుకువెళ్ళిన తర్వాత దాన్ని మనం వెలిగించుకోవాలండి. దీపాన్ని మనం అగరబత్తితో వెలిగించాలండి. వెలిగించిన తర్వాత ఆ అగరబత్తిని కూడా మనం ఆ బూడిద గుమ్మడికాయకి గుచ్చేయచ్చు. ఈ ఆలయంలో అయితే ఇలాగా ఇక్కడ శివపార్వతులు ఉంటారండి. శివపార్వతుల దగ్గర ఇప్పుడు నేను చూపించిన విధంగా 3 సార్లు తిప్పాలి. తర్వాత కాలభైరవ స్వామివారి ఆలయం లోపలికి వచ్చిన తర్వాత స్వామివారికి కూడా మనం హారతి వెలిగించి ఈ విధంగా హారతి ఇవ్వాలండి. మనం 3 సార్లు హారతినివ్వాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఆ బూడిద గుమ్మడికాయ దీపాన్ని తీసుకెళ్ళి మనం ఆలయ ప్రాంగణంలో బయట పెట్టాలండి. ఈ ఆలయంలో అయితే మాకు పెద్ద పొట్టు ఉంటుంది. అలాగే నాగశక్తి మానసాదేవి అమ్మవారు కూడా ఉంటారు. అందరం కూడా తీసుకొని వెళ్ళి నాగశక్తి మానసాదేవి అమ్మవారి ఎదురుగా పెడతామండి. ఇక్కడ చూడండి, నేను కూడా అక్కడే పెట్టడానికి వెళ్తున్నాను. చూసారు కదా ఇక్కడ ఎంతమంది వెలిగించారో. ఇక్కడ అలా వెలిగిస్తూనే ఉన్నారు. మరో పక్కన అయిపోయిన దీపాలని తీసేస్తూనే ఉన్నారండి. తీస్తున్నారు, పెడుతున్నారు, తీస్తున్నారు, పెడుతున్నారు. అయినా కూడా ఎన్ని దీపాలు ఉన్నాయో చూసారు కదా మీరు. ఈ కూష్మాండ దీపాన్ని కాలభైరవునికి సమర్పిస్తున్నామండి. మనం కాల స్వరూపానికి అర్పించే దీపం. ఇక్కడ ప్రకృతి స్వరూపంగా భగవతిని కాళిక అంటాము. అది కాలరక్షకుడైన పరమ పురుషుణ్ణి కాలభైరవుడు అంటాము. ఆయన సదా వెన్నంటే ఉండి మనల్ని కాపాడే రక్షకుడు. కాల ప్రవాహంలో కొట్టుకుపోయే మనల్ని ఆ ప్రవాహంలో మనకి తోడై రక్షించే భైరవునికి ఈ దీపం పెట్టడం వలన మనకి ఉన్న బాధలన్నీ తొలగిపోయి భైరవుని రక్షణ మనకి కలుగుతుందండి. ఈ ఆలయంలో మధ్యాహ్నం అన్న సమారాధన కూడా జరుగుతుందండి. మేము వెళ్ళిన రోజు దాదాపుగా 1500 నుండి 2000 వరకు వచ్చారండి జనం. ఈ ఆలయంలో బహుళ అష్టమికి అలాగే అమావాస్యకి అష్టభైరవ హోమం కూడా చేస్తారండి. నవగ్రహ దోషాలున్నా, దృష్టి దోషాలున్నా, శని దోషాలున్నా వీటి నివారణ కోసం మనం హోమం కూడా జరిపించుకోవచ్చు. ఇక్కడ హోమానికి 1000 రూపాయలు తీసుకుంటారండి. పూజా సామాగ్రి అంతా కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనమేం పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కూష్మాండ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే
పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే అష్టమి అండి. దానినే బహుళ అష్టమి అంటారు. బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ మనం ఈ దీపాన్ని ఆలయంలో వెలిగించవచ్చు. కాలభైరవ అష్టమి రోజునైతే ఈ దీపారాధన చేయడం మరింత గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి. ఈ విధంగా దీపారాధనని మనం 5 లేదా 9 బహుళ అష్టమి తిథులు కానీ అమావాస్య తిథులు కానీ ఆలయానికి వచ్చి ఈ విధంగా దీపాన్ని వెలిగించుకోవచ్చండి. ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం ఒక మంచి బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగిన తర్వాత దానిని ఆడవాళ్ళు అయితే కొయ్యకూడదని చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది. కాబట్టి మనం పూజ చేసుకునే సమయానికి ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత, లేదంటే కొనుక్కొని తెచ్చేటప్పుడు వాళ్ళ చేత చిన్న ఘాటు పెట్టించి తెచ్చుకోండి. ఆ బూడిద గుమ్మడికాయని మధ్యలోకి అడ్డంగా కోసిన తర్వాత అందులో ఉన్న గింజలు పిక్కల్ని మొత్తంగా తీసేయాలండి. తీసేసిన తర్వాత ఆ గుమ్మడికాయకి చుట్టూరా పసుపు రాయాలి. అలాగే పైన కట్ చేసిన తర్వాత తెల్లగా ఉంది కదా, దాని మీద కూడా పసుపు రాయాలండి. పసుపు రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి. కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఆ డొల్లగా ఉన్న దాంట్లో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులని ఒక ఒత్తుగా చేసి పెట్టుకోవాలి. టెంపుల్లో అయితే మనం ఒకటి వెలిగిస్తే చాలండి. ఇంట్లో వెలిగించేటప్పుడు మనం 2 తయారు చేసుకోవాలి. 2 దీపాలని తయారు చేసుకొని రెండింటిని వెలిగించాలి. ఈ దీపాలని వెలిగించే ముందు మనం ఒక ఇత్తడి పళ్ళెం కానీ లేదంటే ఒక పేపర్ ప్లేట్ కానీ తీసుకోవాలి. ఆ పేపర్ ప్లేటు లేదా ఇత్తడి పళ్ళానికి కూడా మనం చక్కగా పసుపు రాసి ముగ్గుపిండితో ముగ్గు వేసి దాంట్లో కల్లుప్పు వేయాలండి. కల్లుప్పు నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అలాగే నవధాన్యాలు కూడా వేయాలి. నవధాన్యాలు గ్రహపీడల బాధలను ఉంటే వాటిని నివారిస్తుంది. ఇంకా శనిగ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయనుకోండి, నల్ల నువ్వులు కూడా వేయాలి. వేసిన తర్వాత అందులో మనం ఆ గుమ్మడికాయని పెట్టాలి. ఆ గుమ్మడికాయ మీద కూడా మనం కొద్దిగా నవధాన్యాలు నల్ల నువ్వులని వేయాలండి. వేసిన తర్వాత మనం డొల్లగా ఉన్న దాంట్లో నల్ల నువ్వుల నూనెని పోసి ఒక్కొక్క దాంట్లో 2 ఒత్తులని ఒక ఒత్తుగా చేసి పెట్టుకోవాలండి. ఈ దీపానికి పంచోపచార పూజ చేయాలండి. చేసిన తర్వాత దీపం దగ్గర కాలభైరవ అష్టకాన్ని 11 సార్లు మనం చదువుకోవాలి. ఈ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ చేయడం చాలా శ్రేష్టం. మీ ఇంట్లో కాలభైరవ స్వామివారి ఫోటో ఉంటే అది పెట్టుకోండి. లేదు అంటే ఏదైనా శివుడిది కూడా మనం ఫోటో ఉంటే ఆ ఫోటోని పెట్టుకొని మనం అక్కడ దీపారాధన చేసుకోవచ్చు. ఈ దీపారాధన చేసిన తర్వాత అది ఇంట్లోనే ఉంచవచ్చు. లేదు అంటే ఆ 2 దీపాలని సింహద్వారానికి అటొక దీపాన్ని ఇటొక దీపాన్ని కూడా పెట్టి ఉంచొచ్చండి. ఇంట్లో ఈ పూజ చేసుకునేవారు దేనికోసమైతే ఈ పూజ చేస్తున్నారో ఆ సంకల్పం సిద్ధించాలని కోరుకుంటూ ఉదయం 4:30 నుండి 6 గంటల మధ్యలో ఈ పూజ చేసుకొని దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా కూడా పూర్తిగా ఉపవాసం ఉండాలండి. ద్రవ పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు. సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయొచ్చు. ఈ విధంగా ఇంట్లో చేసేవారు దీపారాధనని 19 బహుళ అష్టమి తిథులు కానీ 19 అమావాస్య తిథులు కానీ చెయ్యాలి. పూజంతా అయ్యాక ఎండు ఖర్జూరం ప్రసాదంగా పెట్టాలండి. ఇంట్లో కానీ ఆలయంలో కానీ ఈ దీపారాధన ఎవరు చేసుకోవచ్చు అంటే కులం, మతం, లింగం భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చండి. కానీ గర్భిణీ స్త్రీలు, సూతకంలో ఉన్నవాళ్ళు ఈ దీపారాధన చేయకూడదు. ధనయోగం కావాలి అనుకునేవారు ఈ కూష్మాండ దీపాన్ని బహుళ అష్టమి తిథి రోజున వెలిగించాలండి. అలాగే జనాకర్షణ కావాలి అంటే కీర్తి ప్రతిష్టల కోసం చేసేవారైతే అమావాస్య రోజున ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపారాధన అత్యంత శక్తివంతమైనది. విపరీత జనాకర్షణ పెరుగుతుంది. దృష్టి, గ్రహ, వాస్తు పీడలు మొత్తం తొలగిపోతాయి. చండీ హోమం చేస్తే ఎంతటి ఫలితం లభిస్తుందో కూష్మాండ దీపం వెలిగిస్తే అంతటి ఫలితం కలుగుతుందంటండి. ఆలయ పంతులు గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు, జాగ్రత్తగా వినండి. ఇది శ్రీ శ్రీ కాలభైరవ ఆలయం అమ్మ. స్టీల్ ప్లాంట్ సెక్టర్ 8లో ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్టర్ 8లో ఉంది. ఈ ఆలయంలో అమావాస్య రోజు విశిష్టంగా పూజ చేస్తారు. అమావాస్య రోజు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి అమావాస్యకి ఉదయం 7 గంటల నుంచి అభిషేకము, తర్వాత అష్టభైరవ హోమం, తర్వాత భోజనం అంతసమారాధన కార్యక్రమం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అన్నప్రసాదంలో కానీ హోమంలో కానీ పాల్గొంటూ ఉంటారు. కాలభైరవాలలో ప్రాముఖ్యత ఏంటంటే గుమ్మడికాయ దీపం పెడుతూ ఉంటారు. గుమ్మడికాయ దీపంలోని నల్ల ఒత్తు, ఎర్ర ఒత్తు, నువ్వులు వేసి ఒత్తు వేస్తూ ఉంటారు. నల్ల ఒత్తు చిన్న దోష నివారణార్థమే, ఎర్ర ఒత్తు దిష్టి దోష నివారణార్థమే.
నువ్వుల నూనె, గుమ్మడికాయ దిష్టి దోష నివారణ ఉపయోగపడుతుంది. ఆ యొక్క గుమ్మడి దీపం స్వామికి చూపెట్టి స్వామి ఆలయ ప్రాంగణంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అష్టభైరవ హోమం నరఘోషం ఉన్నా, దిష్టి దోషం ఉన్నా, నవగ్రహ దోషం ఉన్నా ఈ యొక్క భైరవ హోమం వల్ల నివారణ అవుతుంది. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క భైరవాలయానికి వస్తూ ఉంటారు. ఇది పురాతన ఆలయం. క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి కోవలని మన పూర్వీకుల నుంచి చెప్తూ ఉన్నారు. ఈ ఆలయం మరుగున ఉండే ఆలయాన్ని మన కమిటీ వారు అభివృద్ధి చేసి దాన్ని ఒక రూపంలోకి తీసుకొచ్చి ఆలయ పునఃప్రతిష్ఠ చేసి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు, భోజనాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జయకాలం. ఇంట్లో దీపారాధన చేసుకునేవారు మరుసటి రోజు వీటన్నిటినీ కూడా ఒక కవర్లో వేసుకొని పారే చెరువులో కానీ లేదంటే ఎవరైనా తిరగని, చూడని, తొక్కని ప్లేస్లో వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.